హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్. ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే, చైనాలో హ్యూమన్ మెటోనిమో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న వార్తల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రజలకు శనివారం పలు సూచనలు చేయడం జరిగింది. ఇప్పుడు హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్ గురించి తెలుసుకుందాం. దీనిని 2001 సంవత్సరంలో గుర్తించారు. ఇది శ్వాసకోశ సింటియల్ వైరస్ కలిగి ఉన్న పారామెక్సోవిరిడే కుటుంబానికి చెందింది. అంతేకాకుండా చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి లేని వ్యక్తులకు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క లక్షణాలు అనేవి జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి సాధారణంగా ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తుల్లో 2 నుంచి 5 రోజుల వరకు ఈ వ్యాధి ప్రభావం అనేది ఉంటుంది. అయితే దీని యొక్క ట్రాన్స్మిషన్ అనేది గాలిలోని కణాలు, శారీరక సంబంధం మరియు కలుషితమైన ఉపరితలాలు తాకటం వల్ల ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది. దీంతోపాటు శీతాకాలం మరియు వసంత నెలల్లో ఇది మరింత వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని యొక్క నివారణ అనేది క్రమంగా చేతులు కడుక్కోవడం లేదా హ్యాండ్ శానిటైజర్లు వాడటం, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు, ముక్కు కప్పి ఉంచుకోవడం, అదేవిధంగా లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులతోటి సన్నిహిత సంబంధాన్ని నివారించడం, తరచుగా ఉపరితలాలను శుభ్రపరచుకోవడం, దీంతోపాటు కమ్యూనిటీ సెట్టింగుల్లో శ్వాసకోశ పరిశుభ్రతను ప్రోత్సహించడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. అయితే దీని యొక్క రోగ నిర్ధారణ అనేది సిడిసి ప్రకారం హెచ్ఎంపివితో సంక్రమణ సాధారణంగా దీని ద్వారా నిర్ధారించబడుతుంది. ఇందులో మొదటిది న్యూక్లియిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్. దీని ద్వారా వైరల్ జన్యువును ప్రత్యక్షంగా గుర్తించడం జరుగుతుంది. లేదా ఇమ్యునోఫ్లోరోసిస్ లేదా ఎంజైమ్ ఇమ్యునో అస్సే ఉపయోగించి శ్వాసకోశ స్రావాలలో వైరల్ యాంటీజెన్లుగా నేరుగా గుర్తించడం జరుగుతుంది. అయితే కోవిడ్-19తో హెచ్ఎంపివి అనేది చాలా దగ్గర పోలికలు అనేది కలిగి ఉంటుంది. అవి ఎందుకంటే దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో పలు రకాలైనటువంటి సమస్యలను కలిగిస్తాయి. అంతేకాకుండా ఈ 2 అనేవి శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే, ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతుండడంతో ఇకపై రాయితీలు నిలిపివేసిన సమస్య ఉండదని తయారీ సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న సబ్సిడీ పథకం ముగిసిన తరువాత రాయితీలను నిలిపివేయచ్చని అభిప్రాయపడుతున్నాయి. ఈ ప్రతిపాదనకు కంపెనీలన్నీ ఏకగ్రీవంగా అంగీకరించినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఇప్పుడు ఈ పిఎం ఈ డ్రైవ్ గురించి తెలుసుకుందాం. ఈ పథకం ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి మద్దతు ఇస్తూ దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. ఇది భారతదేశం యొక్క ఆత్మనిర్భర్ భారత్ విజన్ మరియు 2070 కోసం నెట్ జీరో ఉద్గార లక్ష్యాలకు అనుగుణంగా ఇది పనిచేస్తుంది. దీని యొక్క లక్ష్యాలు గనక చూసుకున్నట్లయితే, ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను వేగవంతం చేస్తుంది. అంటే ప్రజా రవాణాపై దృష్టి సారించి ఎలక్ట్రిక్ వాహనాలను సామూహికంగా స్వీకరించడానికి ప్రోత్సహిస్తుంది. రెండవది ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మిస్తుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్ల సమగ్ర నెట్వర్క్ను ఏర్పాటు చేయడంలో సహాయపడుతుంది. మూడవది ఎలక్ట్రిక్ వాహనాల తయారీని బలోపేతం చేస్తుంది. అంటే దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి మరియు సరఫరా గొలుసుల మెరుగుదల కోసం దశల వారీ తయారీ కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తుంది. దీంతోపాటు రవాణా సంబంధిత ఉద్గారాలను తగ్గించి గాలి నాణ్యతను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. ఈ పథకం యొక్క ముఖ్య భాగాలు కనుక చూసుకున్నట్లయితే, ఇందులో మొదటిది డిమాండ్ ఇన్సెంటివ్లకు సబ్సిడీలు. ఇందులో భాగంగా ఈ 2 వీలర్స్, ఈ 3 వీలర్స్, ఈ అంబులెన్స్లు, ఈ ట్రక్కులు, ఈ బస్సులు వంటి ఈవీ కేటగిరీలకు ఇది సపోర్ట్ చేస్తుంది. అయితే దీని యొక్క మూలధన ఆస్తులకు గ్రాంట్లు అనేవి ఎలక్ట్రిక్ బస్సులకు నిధుల సేకరణ, ఛార్జింగ్ స్టేషన్ల అభివృద్ధి మరియు టెస్టింగ్ సౌకర్యాల అప్గ్రేడ్లు అనేవి లభిస్తూ ఉంటాయి. అయితే ఇందులో ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ యాక్టివిటీస్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఫీజులు అనేవి ఇందులో భాగంగా ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే ఎలక్ట్రిక్ వాహన పెరిగిన అమ్మకాలు కనుక చూసుకుంటే, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పిఎం ఈ డ్రైవ్ కింద గణనీయమైన అమ్మకాల పెరుగుదలను నివేదించడం జరిగింది. ఇందులో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అనేవి 5,71,411 యూనిట్లుగా ఉన్నాయి. 2024-25 సంవత్సరానికి కాను ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో ఈ రిక్షాలు లేదా ఈ కార్ట్లకు
1164 యూనిట్లు ఉండి L5 కేటగిరీ E3Wలకు 71,501 యూనిట్లు అనేవి ఉన్నాయి. అయితే అర్హత కలిగిన ఈవీ కేటగిరీలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, ఈ అంబులెన్స్లు, ఈ ట్రక్లు, ఈ బస్సులు, అదేవిధంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, టెస్టింగ్ ఫెసిలిటీస్ అప్గ్రేడ్స్ అనేవి ఇందులో భాగంగా ఉన్నాయి. ఇకపోతే 3వ ఆర్టికల్ విషయానికి వస్తే గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టును పర్యావరణ మానవతా విపత్తుకు రెస్పీగా అభివర్ణించిన కాంగ్రెస్ ప్రధాని వెంటనే విరామం ఇవ్వాలని, దాన్ని సమీక్షించడానికి ఒక స్వతంత్ర ప్యానెల్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. గ్రేట్ నికోబార్ ద్వీపం యొక్క సమగ్ర అభివృద్ధి కోసం బహుళ అభివృద్ధి చొరవగా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది నవంబర్ 2022లో పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఈ ప్రాజెక్టు 30 సంవత్సరాల గడువు అనేది ఉంది దీనికి. ఈ ప్రాంతంలో భారతదేశ వ్యూహాత్మక ఉనికిని మరియు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని ఈ ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకుంది. దీని యొక్క ముఖ్య లక్ష్యాలు కనుక చూసుకున్నట్లయితే చైనా వంటి పొరుగు దేశాల విస్తరణ చర్యలను తిప్పికొట్టడంతో పాటు సముద్ర ప్రయోజనాలను పరిరక్షిస్తూ మయన్మార్ మత్స్యకారుల వేట వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడంలో లక్ష్యంగా పెట్టుకొని ఇది పనిచేస్తూ ఉంటుంది. అయితే దీని యొక్క విలువ అనేది సుమారు 72,000 కోట్ల అనేది ఉంది. దీని యొక్క కీలక భాగాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్, రెండవది గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, పట్టణ అభివృద్ధి, 450 MVA పవర్ ప్లాంట్లు అనేవి ఇందులో కీలక భాగాలుగా మనం చూడవచ్చు. అయితే భౌగోళిక నేపథ్యం కనుక చూసుకున్నట్లయితే అండమాన్ నికోబార్ సమూహానికి ఇది దక్షిణాన ఉన్నటువంటి ద్వీపంగా ఉంది. అదేవిధంగా ఇందిరా పాయింట్ సమీపంలో ఇండోనేషియాకు 150 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉంది. దీంతోపాటు ఇది ఉష్ణమండల తడి సతత హరిత అడవులు, అదేవిధంగా పర్వత శ్రేణులు, తీర ప్రాంత మైదానాలను ఇది కలిగి ఉంది. దీంతోపాటు 2 జాతీయ ఉద్యానవనాలు, ఒక బయోస్పియర్ రిజర్వ్, ఒక లెదర్ బ్యాక్ సముద్ర తాబేలు అంతరించిపోతున్న జాతులు అనేవి ఇక్కడ ఉంటాయి. అయితే దీనిపై ఈ ప్రాజెక్ట్ అనేది ఆదివాసీల తెగలపై ఉన్నటువంటి ప్రభావాన్ని కనుక చూసుకున్నట్లయితే షోంపెన్ మరియు నికోబారీస్ తెగలకు ఈ ప్రాంతం అనేది నిలయంగా ఉంది. అయితే ఈ ప్రాజెక్టు కోసం 751 చదరపు కిలోమీటర్ల గిరిజన రిజర్వులో 84 చదరపు కిలోమీటర్ల డీనోటిఫికేషన్ను ప్రతిపాదించడం జరిగింది. అయితే ప్రస్తుత షోంపెన్ నికోబారీస్ జనాభా కనుక చూసుకున్నట్లయితే షోంపెన్ జనాభా 237గా, నికోబారీస్ జనాభా దాదాపు 1094 మందిగా ఉన్నారు. దీని యొక్క పర్యావరణ మరియు భూకంప పరిగణనలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో అటవీ నిర్మూలన అనేది 13,075 హెక్టార్ల అటవీ భూమిని మళ్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా 9.64 లక్షల చెట్లను ఈ ప్రాజెక్టు కోసం నరికివేనున్నారు. భూకంప ప్రమాదాలు అనేవి ఈ ప్రాంతం భూకంప పరంగా చురుగ్గా ఉంటుంది. 2004లో 9.2 తీవ్రతతో ఇక్కడ భూకంపం అనేది సంభవించింది. దీంతోపాటు 400 నుంచి 750 సంవత్సరాల వరకు పెద్ద భూకంపం సంభవించే అవకాశం అనేది ఈ ప్రాంతంలో కనిపించడం లేదు. అదేవిధంగా భూకంప నిరోధక కొరకు ప్రాజెక్ట్ నిర్మాణాలు నేషనల్ బిల్డింగ్ కోడ్ అనేవి పాటించాల్సి ఉంటుంది. ఇక్కడ నికోబార్ దీవుల ద్వీప సమూహం యొక్క దక్షిణ ద్వీపంగా ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క పర్యావరణ లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్కు నిలయంగా వీటిలో ఇవి ఉన్నాయి. ఇందులో మొదటిది ఉష్ణమండల తడి సతత హరిత అడవులు, అదేవిధంగా పర్వత శ్రేణువులు, తీర ప్రాంత మైదానాలు అనేవి ఇందులో భాగంగా ఉన్నాయి. ఇకపోతే 4వ ఆర్టికల్ విషయానికి వస్తే కాకోయిజానా రిజర్వ్ ఫారెస్ట్లో అరుదైన జాతి అయినటువంటి బంగారు లంగూర్ అనేది కనిపించడం జరిగింది. ఇప్పుడు గోల్డెన్ లంగూర్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక వరల్డ్ కోతి. భౌగోళికం ఆధారంగా రంగును మార్చే వాటి యొక్క బంగారు ఫర్కు ఇది గుర్తింపు పొందింది. ఇది జువైనల్స్కు విభిన్నంగా ఉంటాయి. దాదాపుగా ఇవి స్వచ్ఛమైన తెల్లటి ఫర్ తోటి కప్పి ఉంటాయి. ఆర్బోరియల్ జాతులు అడవుల ఎగువ పందిల్లో ఇవి నివసిస్తూ ఉంటాయి. వీటినే ఆకుకోతులు అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటి యొక్క నివాసం అనేది స్థానికంగా ఉంటుంది. మనం ఎక్కువగా పశ్చిమ అస్సాం, భారతదేశం, దక్షిణ భూటాన్లో వీటిని చూడవచ్చు. అయితే వీటి కోసం పరిరక్షణ ప్రయత్నాలు అనేవి కన్జర్వేషన్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది.
ఇది అస్సాం స్టేట్ జూలో సెంట్రల్ జూ అథారిటీ అనేది 2011 సంవత్సరంలో ఈ జాతి కోసం ప్రారంభించడం జరిగింది. అయితే దీని యొక్క రక్షణ స్థితి గనక చూసుకున్నట్లయితే ఇది IUCN రెడ్ లిస్ట్లో అంతరించిపోతున్న జాబితాలో ఉంది. అదేవిధంగా సైట్స్లో అనుబంధం 1లో వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లో షెడ్యూల్ 1 కేటగిరీలో ఇది ఉంది. ఇప్పుడు కాకోయిజానా రిజర్వ్ ఫారెస్ట్ గురించి తెలుసుకుందాం. ఇది అస్సాంలోని బొంగైగావ్ జిల్లాలో కాకోయిజానా రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. 1966 సంవత్సరంలో ఇది రిజర్వ్ ఫారెస్ట్గా ఏర్పడింది. ఈ రిజర్వ్ గోల్డెన్ లంగూర్కు బాగా ప్రసిద్ధి చెందిన గృహాల్లో ఒకటి. ఇకపోతే 5వ ఆర్టికల్ విషయానికి వస్తే, సింధు లోయ నాగరికత లిపిని అందరికీ అర్థమయ్యేలా అర్థం చేసుకోవడంలో విజయం సాధించిన నిపుణులు లేదా సంస్థలకు తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ $1 మిలియన్ బహుమతిని ప్రకటించడం జరిగింది. ఇప్పుడు సింధు లిపి గురించి తెలుసుకుందాం. సింధు లోయ నాగరికత అనేది కమ్యూనికేషన్ కోసం ఉపయోగించిన చిహ్నాల సమూహారం. ముద్రలు, కుండలు, కళాఖండాలపై చిత్ర మరియు నైరూప్య చిహ్నాల యొక్క చిన్న శాసనాలతో ఇది కనుగొనడం జరిగింది. ఇందులో ద్విభాషా గ్రంథాలు లేకపోవడం, తరువాతి లిపిలతో భాషా సంబంధాలు లేకపోవడం వల్ల ఈ లిపిని అనేది అర్థం కాలేదు. అయితే ముద్రలు, కుండలు, కంచు పనిముట్లు, రాతి సామాగ్రి గాజులు, ఎముకలు, పెంకులు, దంతాలు, స్టెటైట్, కంచు మరియు రాగి పలకలపై దీని యొక్క రూపం అనేది మనం చూడవచ్చు. వీని యొక్క ముద్రలు గనక చూసుకున్నట్లయితే చతురస్రాకార ముద్రలపై లిపి మధ్యలో జంతువుల ఆకృతులు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా స్టెటైట్, సిల్వర్, ఫెయన్స్ లేదా క్యాలైట్స్తో దీనిని తయారు చేయడం జరుగుతుంది. వాణిజ్యం మరియు పరిపాలన ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగించడం జరుగుతుంది. దీని యొక్క గుణగణాలు కనుక చూసుకున్నట్లయితే లోగోగ్రాఫిక్ పద చిహ్నాలు మరియు ధ్వని అక్షరాలను మిళితం చేసే లోగో సిలబిక్ వ్యవస్థను ఉపయోగించి దీన్ని తయారు చేసి ఉండవచ్చు. అదేవిధంగా దీని యొక్క రచనా దశ చూసుకున్నట్లయితే బ్రౌస్టోఫెడాన్ అంటే కుడి నుంచి ఎడమకి మరియు ఎడమ నుంచి కుడికి రేఖలను అనేది మార్చడం జరుగుతుంది. ఈ విధంగా దీని యొక్క రచన అనేది ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క సంఖ్యా వ్యవస్థ కనుక చూసుకున్నట్లయితే ఇది దశాంశ వ్యవస్థ ఆధారంగా ఉంటుంది. అయితే ఈ లిపిని అర్థం చేసుకోవడంలో కొన్ని సవాళ్ళు అనేవి ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా దీనికి ఈ భాషకి ద్విభాషా గ్రంథాలు అనేవి లేవు. అదేవిధంగా సంక్షిప్త శాసనాలు అనేవి కూడా లేవు. దీంతోపాటు ద్రావిడ, ఇండో యూరోపియన్, ఆస్ట్రో ఏషియాటిక్ లేదా కోల్పోయిన భాషా కుటుంబాలకు ఊహాజనిత లింకులు అనేవి ఉన్నాయి. దీనికి తోడు సింధు లిపి తర్వాత భారతీయ లిపులుగా ఈ లిపి అనేది పరిమాణం చెందలేదు. దీంతోపాటు దీని యొక్క పత్రం అనేది సింధు నాగరికతతో ఈ లిపి అనేది కనుమరుగైపోయింది. అంతేకాకుండా ఇది వైదిక సంస్కృతితోటి సంబంధం లేకుండా ఉండటం వల్ల ఈ లిపి అనేది పతనమైపోయింది. మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.